నువ్వు ఇప్పట్లో హైదరాబాద్ వెళ్ళే పని లేదుగా? మధ్యలో ఒకసారి వెళ్ళాలి, కానీ వెళ్ళనులే. అక్కడ పనులన్నీ ఫోన్లోనే మేనేజ్ చేసుకుంటానులే. ఎందుకంటే నీకోసం మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది కూడా. చాలా థ్యాంక్స్ కుమార్. నువ్వు నాకు ఫ్రెండ్వి కాకుండా ఓ తమ్ముడు ఉంటే ఇంకా సంతోషించేవాడిని. ఇప్పుడు మాత్రం పోయిందేముంది, నీ తమ్ముడికి ఇంటి బాధ్యతలు అప్పగిస్తున్నాను అనుకో. అంత శ్రమ మీకెందుకులేండి, మా వాళ్ళని నేను చూసుకుంటాను. ఎందుకేంటమ్మా, నిన్నేమైనా అంటే మీ ఆయనకి ఫోన్ చేస్తావేమోనని. అలా చెప్పే అలవాటు నాకు లేదండి. అంటే మాకుందనా? రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డది అని కాదుగా. అయినా నేను నా గురించి చెప్పాను. అమ్మో అమ్మో అమ్మో, నీకు నోరు బాగా పెరిగిపోయిందే. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? నేను మీకు బాగానే సేవలు చేస్తున్నానుగా. మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు. కనీసం ఇలా మాట పెంచితే అయినా మర్యాదలు తెలుస్తాయేమోనని అలా మాట్లాడుతున్నాను. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏమీ లేదు. లేదు, ఏదో ఆలోచిస్తున్నారు. అది కాదమ్మా, మంచి ఉద్యోగము, స్టేటస్ సందీప్కి ఏర్పాటు చేయాలని నేనెంత తాపత్రయపడుతున్నాను. కానీ సందీప్ అవి అందుకోవడానికి అసలు ఇష్టపడలేదమ్మా. అసలు ఏమైంది డాడీ? మన సందీప్కి ఒక జాబ్ చూశాను. అంటే అతనే ఇంటర్వ్యూకి వచ్చాడనుకో. అయితే ఆ ఫ్యాక్టరీ అంటే నాకు బాగా క్లోజ్. అందుకే సందీప్కి ఆ జాబ్ ఇప్పించగలిగాను. కానీ సందీప్ ఎందుకో జాయిన్ అవ్వట్లేదమ్మా. నాన్నగారు, సందీప్ సంగతి నాకు బాగా తెలుసు. అతను మిమ్మల్ని ఇంకా క్షమించలేకపోతున్నాడేమోనని నాకు అనిపిస్తోంది. అలా అని ఊరుకుంటే ఎలాగమ్మా? మంచి ఉద్యోగం చేజారిపోవటంలా, మంచి జీతం, అన్ని సౌకర్యాలు బాగుంటాయి. భవిష్యత్తులో విదేశాలు తిరిగే అవకాశం కూడా ఉందమ్మా. అది సందీప్ కూడా తెలుసు కదా. అయినా ఈ ఉద్యోగాన్ని ఎలా వదులుకుంటున్నాడు? బహుశా నేను రికమెండ్ చేశానేమోనని ఆత్మాభిమానంతో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడేమోనమ్మా. అవును, అదే అయి ఉంటుంది. అయినా ఇప్పుడు ఏం చేయగలం? ఏం చేయగలమని నిశ్శబ్దంగా ఉండిపోతే ఎలా? ప్రయత్నం చేయాలి, అతను ఒప్పించాలి. ఇది ఎవరి బాగు కోసమో కాదు కదమ్మా, అతని భవిష్యత్తు కోసమే కదా. నిజమే నాన్నగారు, కానీ ఏం చేయగలం? అతన్ని ఎలా ఒప్పించడం? ఆ పని ఎవరు చేస్తారు? నువ్వు మాట్లాడి చూడమ్మా. అంతగా వినకపోతే నేను చెప్పి చూస్తాను. ఇవాళ్లే వెళ్ళి మాట్లాడతాను. ఎలాగైనా సరే అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. 2 రోజులు టైం ఉందమ్మా. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవటం కంటే ఇంకోటి ఉండదు. ప్రయత్నం చేయి. అలాగే. నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళి వస్తాను. ఏంటి సందీప్ ఇలా చేశాడు? డాడీ ఏమో మంచి జాబ్ అని చెప్తున్నారు. సందీప్ ఒప్పుకుంటే బాగుంటుంది. ఎలా ఒప్పించడం? సరే చూద్దాం. అమ్మా, ఏంటమ్మా ఇల్లేంటమ్మా ఇంత ప్రశాంతంగా పెట్టావు? అంటే అంటే ఏముంది? అంజలి పిలిచి ఏదో ఒకటి గొడవ పెట్టుకోలేకపోయావా? నేను అదే అనుకుంటున్నాను, కానీ ఏ వంక దొరకడం లేదే. ఈ మధ్యన చూసావా, మాటకి మాట సమాధానం చెప్తోంది. నాకు కావాల్సింది కూడా అదేనే. అది నన్ను ఎదిరించే స్థాయికి ఎదగాలి. అది అబ్బాయి కంట పడాలి. అప్పుడు నేను గొడవ లేవదీయాలి. స్వయానా వాడితోనే దాన్ని బయటికి గెంటి చేయాలి. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు. అంటే అంజలి చెప్పింది నిజమేనన్నమాట. వాళ్ళ అత్తగారు ఆడపడుచు ఎంతటి దారుణానికైనా వెనకాడరు. ఇక నుంచి అంజలిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి? ఏమండి? ఎవరమ్మా నువ్వు? నా పేరు కీర్తనండి. నేను అంజలి ఫ్రెండ్ని. ఈ ఊళ్ళో దానికి ఫ్రెండ్స్ ఎవరు లేరే? ఈ ఊళ్ళో కాదండి, నేను తన క్లాస్మేట్ ని. మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవాళ్ళం అండి. ఈ మధ్యన మా వారికి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. మొన్న మధ్య దారిలో అంజలి కనిపించిందండి. అంతే, మేమిద్దరం స్నేహం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అయ్యో చూసారా, అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. అన్నట్టు ఈ మధ్యన ఆదిత్య గారితో కూడా పరిచయం అయిందండి. మేము మీ ఇంటికి భోజనానికి కూడా వచ్చాం. అమ్మాయి, కాస్త గుక్క తిప్పుకుని మాట్లాడు. నిజమేననుకోండి, కానీ నా మనసులోనే అసలు బాధ మీకు చెప్పుకోకపోతే నా మనసు ఆగదండి. అవును, మీరు వరలక్ష్మి గారు కదూ? మీరు
పార్వతి గారు అవునా? అవును. అమ్మో, మీ ఇద్దరు అక్క చెల్లెల్లో ఉన్నారండి. అసలు మా అంజలికి ఇంత అందమైన అత్తగారు దొరుకుతారని నేను అసలు ఊహించనే లేదు. ఏంటో అమ్మాయి, నన్ను నువ్వు చాలా పొగిడిస్తున్నావు. వద్దండి, నా పొగడ్తలు కావండి బాబు, పచ్చి నిజాలు. మీరు అచ్చం పాత సినిమాల్లో నర్గీస్ అంత అందంగా ఉన్నారండి. అవునండి, అవే కళ్ళు, అదే నవ్వు, అదే అందం అండి. పార్వతి గారు, మీ అమ్మగారిని ఒకసారి అద్దం దగ్గరికి తీసుకెళ్లి చూపించండి. పదవే అమ్మా. ఈ అమ్మాయి చెప్పింది నిజమో కాదో చూద్దాం. పద. నువ్వు ఇక్కడే ఉండాలి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. పదవే. ఇదిగో ఇక్కడే ఉండాలి మరి, సరేనా? మొత్తానికి మా అత్తగారిని బోల్తా కొట్టించేసావే. అంతా వినేసావా? లేకపోతే నేను నీ ఫ్రెండ్ అని చెప్పినందుకు మీ అత్తగారు నన్ను ఇక్కడ ఉండనిస్తుందా? చూడంజలి, నువ్వు మాత్రం వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నిన్ను ఒక మాట అన్నా నువ్వు మాత్రం ఎదురు చెప్పకు. ఎందుకు? ఏం చేస్తారు? నేను వస్తుండగా వాళ్ళ మాటలన్నీ బయట నుంచి విన్నాను. వాళ్ళు నిన్ను బాగా రెచ్చగొట్టి ఆదిత్య గారికి కోపం తెప్పించి నిన్ను బయటికి గెంటేయాలని ప్లాన్ వేస్తున్నారు. తెలుసు. నీలాగే వీళ్ళ మాటలు నేను కూడా విన్నాను. మరి ఆ విషయం ఆదిత్య గారితో చెప్పొచ్చుగా? వద్దు, ఇలాంటి మాటలు ఆయనకు చెప్పదలుచుకోలేదు. చెప్తే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. అప్పుడు మా మావగారికి ఆరోగ్యం పాడవుతుంది. అలాంటి పరిస్థితి నా వల్ల రాకూడదనే ఓర్పుగా ఉంటున్నాను. ఇదంతకన్నా ప్రమాదం కదే. చూస్తానులే, నా అదృష్టం ఎలా ఉంటుందో. సరే, నా గొడవ ఎందుకు కానీ ఏమన్నా కబుర్లుంటే చెప్పవే. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. నేను ఇంకా చాలా మందిని పిలవాలి. నువ్వు మాత్రం రేపు ఉదయం 11 గంటలకు మా ఇంటికి రావాలి, సరేనా? వస్తాను. కాసేపు ఉండేళ్ళవే. అబ్బా, ఇప్పుడు కాదులేవే. అయినా రేపు నువ్వు వస్తున్నావు కదా, ఓకేనా? అలాగే, వస్తాను. బాయ్. ఆదిత్యతో నా పెళ్లి కళా నిజం అనిపిస్తుంది. అంత మంచి మనిషికి అర్ధాంగిని కావడం నిజంగా నా అదృష్టం. పెళ్ళైన తర్వాత నన్ను ఎంత గొప్పగా చూస్తున్నాడు. అతను పక్కనుంటే అమ్మని ఎన్నిసార్లు తలుచుకున్నానో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అత్తయ్య వదిన నన్ను ఎంత కష్టపెడుతున్నా ఓర్చుకుంటున్నది ఆయన కోసమే. ఆ కుమార్ గాడు, ఛీ, ఆ రవిగాడు నా పాలిట చీడ పురుగులా దాపురించాడు. వాణ్ణి దూరంగానే ఉంచుతున్నా ఆయనకు మాత్రం వాడి నైజం చెప్పలేకపోతున్నాను. ఈసారి ఆయన రాగానే రవి గురించి మొత్తం చెప్పేస్తాను. ముందు నాకు మనశ్శాంతి మిగులుతుంది. ఆ తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధపడతాను. హలో. హలో, ఆదిత్య గారు ఉన్నారండి? లేరండి. మీరెవరు? ఎక్కడికి వెళ్ళారండి? ఇంతకీ మీరెవరు? పేరెందుకులేండి, ముందు సార్ ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. సారీ, మీరెవరో తెలియకుండా ఆయన గురించి చెప్పడం కుదరదు. అబ్బో, చిరాకులో కూడా మీ గొంతు చాలా చాలా బాగుందండి. ఏయ్, ఎవరు నువ్వు? అసలు నువ్వెవరింటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసులేండి, కానీ మిమ్మల్ని చేసుకున్న ఆదిత్య గారు ఎంత అదృష్టవంతులో మీ గొంతు వింటే అర్థమవుతుందండి. షటప్. ఎవరు నువ్వు? మర్యాదగా ఫోన్ పెట్టేయ్. అంజలి, నేను ఆదిత్యని. ఓ, మీరా? ఏంటండి ఇలా? ఇంకొంచెం ఆగుంటే తిట్లు తినేవారు. అయినా చిన్నపిల్లాళ్ళ ఈ ఆటలేంటి? సరదాకి చేసేళ్ళబోయ్. అవును, నా గొంతు గుర్తుపట్టలేదా? అనుమానం వచ్చింది. అయినా ఎందుకో మీరు కాదనుకున్నాను. కాదు, ఏదో పరధ్యానంలో ఉన్నావు. అవునా? అదేం లేదే. అంజలి, నాకు తెలుసు. ఫోన్లో నీ గొంతును బట్టి నువ్వేదో ఆలోచిస్తున్నావని తెలుసు. సరే బాబు, ఒప్పుకుంటున్నాను. నేను ఆలోచనలోనే ఉన్నాను, కానీ అది మీ ఆలోచనలోనే ఉన్నాను. అనుకోకుండా లక్కీగా మీరు ఫోన్ చేశారు. అవును, మీరెలా ఉన్నారు అక్కడ? అస్సలు బాలేదు. ఇంతకు ముందు ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ పెడితే అందరిలో నేనే బెస్ట్ అన్నంతగా ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు నీ ధ్యాసలో పడిపోయి బాగా డల్ అయిపోయినాయి. వద్దండి, నా మూలంగా మీరు అక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. వచ్చేస్తారుగా, కొంచెం ఓపికగా ఉండండి. అమ్మో, ఈ మాటలంటున్నది అంజలేనా? అవును, అంజలే. అంటే నీకు నా మీద బెంగలేదా?
లేదని ఎలా అబద్ధం చెప్పను? ఉంది, కానీ నాకంటే మీకు వర్క్ ముఖ్యం కదా, అందుకే సర్దుకుపోవాలి. నేను ఇక్కడ బాగానే ఉన్నాను, మీరు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకండి. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నంబర్ ఎవరికి ఇవ్వద్దు, సరేనా? సరే. ఏమండి, మీరు నాకు రోజు ఫోన్ చేస్తుండాలి. అదిగో, నువ్వు అలా బేలగా అడిగితే వెంటనే వచ్చేయాలనిపిస్తుంది. లేదు లేదు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఫోన్ పెట్టేనా? జాగ్రత్తగా ఉండు. ఐశ్వర్య ప్లీజ్, నన్ను ఈ విషయంలో దయచేసి నువ్వు ఫోర్స్ చేయొద్దు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నా కారణాలు నాకున్నాయి. నాకు తెలియని కారణాలు ఏముంటాయి? మా నాన్నగారు రికమెండ్ చేశారు కాబట్టి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వవు, అంతే కదా? అవును, అంతే. నాకంటూ ఇండివిజువాలిటీ ఉండకూడదా? అరే, నా టాలెంట్ చూసి జాబ్ ఇస్తే ఓహో అనాలి, కానీ మధ్యలో మీ నాన్నగారు నన్ను రికమెండ్ చేయడానికి. సందీప్, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావు. నీ భవిష్యత్తు బాగుండాలని ఆయన తాపత్రయపడ్డారు, దీంట్లో తప్పే ఉంది. అది తప్పని నీకు అనిపించకపోవచ్చు ఐశ్వర్య, కానీ మీ నాన్నగారు మాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి ఇప్పుడు ఆయన దయాభక్ష మీద ఉద్యోగం సంపాదించుకోవడం అంటే ఓహ్ హారిబుల్. అసలు నా వల్ల కావట్లేదు. అంతకంటే ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవడం బెటర్. ఐశ్వర్య, ఈ ఒక్క విషయంలో నా ఇష్టానికి వదిలే ప్లీజ్. సరే, నేను వెళ్తాను. కోపం వచ్చిందా? నాకెందుకు కోపం? నీ ఇష్టం నీది. నిన్ను ఏది అడిగే హక్కు నాకు లేదు. అలాంటి స్థానాన్ని నువ్వు నాకు ఇవ్వలేదని బాగా అర్థమైంది. వస్తాను సందీప్, బాయ్. ఐశ్వర్య, దయచేసి నా మాట విను. అక్కర్లేదు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు నీ కసి పగలు ఇవే ముఖ్యం. అరే, మా నాన్నగారు మారిపోయారని చెప్తున్నా మీకు అర్థం కాదు. ఎదుటి మనిషిని మీరెందుకు నమ్మరు? నువ్వు రాజీ ఆంటీ మాత్రమే మంచివాళ్ళా? మేమందరం దొంగలం, దుర్మార్గులం అంతేగా నీ దృష్టిలో? సరే, నీ ఇష్టం. నిన్ను తప్పు పట్టేంత గొప్పతనం నాలో లేదు. వస్తాను. అమ్మా తల్లి, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకి ఎదురు చెప్పను. సరే సరే సరే, నువ్వు చెప్పినట్టుగా ఆ జాబ్లోనే జాయిన్ అవుతాను. వద్దులే, మా మెహర్బానీ కోసం నువ్వేం జాయిన్ అవ్వక్కర్లేదు. అదిగో మళ్ళీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే నేను నిర్ణయానికి వచ్చాను. నేను ఆ జాబ్లోనే జాయిన్ అవుతాను, సరేనా? కొంచెం నవ్వమ్మా ప్లీజ్. నవ్వమంటుండే. అబ్బో వద్దులే, దీనికన్నా ఇందాక ఏడుపు మొహమే బాగుంది. ఇంతకీ ఏమంటున్నారే మీ అత్తయ్య వాళ్ళు? ఏమంటుంది? ఈ 2 రోజులు ఎందుకో చాలా సైలెంట్ గా ఉన్నారు. నన్నేమీ అనడం లేదు. అమ్మో, అలాంటి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళు నీకేదో కీడు తలపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఏం చేస్తారే? ఏంటంజలి అలా తీసి పారేసినట్టు మాట్లాడతావు? వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మనిద్దరం విన్నాం. అయినా కూడా అలా తేలిగ్గా తీసి పారేస్తానంటావేంటి? అలాంటిదేం లేదు, జాగ్రత్తగానే ఉన్నానులే. అవును, ఇంతకీ ఆదిత్య గారు ఎప్పుడొస్తానన్నారు? 10 రోజులు పడుతుందని చెప్పారు. 10 రోజులా? పోనీ అప్పటి వరకు మా ఇంట్లో ఉండకూడదు? కాస్త సేఫ్టీగా ఉంటుంది. అలా చేయడం బాగుండదు. నువ్వేం భయపడకు, నాకేం కాదులేవే. ఏమిటో నువ్వేం ఉండి ధైర్యంతో ఆ మాట అంటున్నావో కానీ నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావే. ప్రమాదాలు నాకు అలవాటైపోయాయి. నాకు గాని మా అమ్మగారికి కానీ కష్టాలు పెద్ద కొత్తేం కాదు. మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఎదిరించి పోరాటమే.